బయటకొచ్చి నా మెళ్ళో ఎవరితోనూ తాళి కట్టించి నన్ను బయటికి పంపిస్తారు. ఇప్పుడు నా పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది మావయ్య. ఏం చేయాలో తెలియటం లేదు. నా బాధని ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా కష్ట సుఖాలను చెప్పుకోవటానికి ఇప్పుడు నువ్వు కూడా లేవు. నేను ఎన్ని ప్రశ్నలు వేస్తుంటే నువ్వల్లా చూస్తున్నావు తప్ప నాకు సమాధానం చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేశావు. మరి ఆ త్యాగానికైనా నేను న్యాయం చేయాలి కదా. నా కలని నేను నెరవేర్చుకోవాలి కదా. కార్తీక్ నా జీవితంలో ఉండాలి. నా మెళ్ళో ఉండే తాళి కార్తీక్ కట్టిందై ఉండాలి. నేను కార్తీక్తోనే ఉండాలి. మరి అది కాదని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలనా? ఈ పెళ్లి ప్రామిస్ ఆపాలంటే నేను ఏదో చేయాలి. నాకున్న ఒకే ఒక అస్త్రం పార్థుని శివ అన్న నిజం. అది చెప్తామనుకుంటే ఇప్పుడు ఆ వీడియో కూడా లేదు. కానీ జరగబోయే ఉపద్రవాన్ని ఆపాలంటే ఒక పెద్ద సునామీ రావాలి మావయ్య. నాకు ఒక ఆయుధం కావాలి. దాంతో ఆ ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరగాలి. బాను బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు చేస్తున్న నా పెళ్లి ప్రయత్నాలన్నీ ఆగిపోవాలి. ఏంటి స్వామి ఇది? అన్ని సమస్యలు చక్కబడ్డాయి, అంత ఆనందంగా ఉన్నాము, 2 కుటుంబాల్లో సంతోషం మిగిలిందనుకుంటే మళ్ళీ ఎందుకు అల్లకల్లోలం? ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందని అన్నయ్య అంటున్నాడు. కానీ అది కావాలని సృష్టించిన ప్రమాదమని నా మనసు కనిపిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. కానీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడన్నది మాత్రం నిజం. ఓ పక్క చాందిని తన కడుపులో తన అన్నయ్యని మోస్తోంది. అదే ఇంట్లో నా అన్నయ్య ఒక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. నా కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ఎవరికి ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను. నా సొంత అన్నయ్యని కూడా నా రక్త సంబంధం అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మేమున్నాము. అలాంటి అన్నయ్యకు ఏమీ కాకూడదు స్వామి. తనని కాపాడుకునే శక్తిని నువ్వే ఇవ్వు. ఆ మార్గాన్ని నువ్వే చూపించు. చూడమ్మా, నేను తీర్థం ఇస్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది నువ్వేదో పెద్ద సమస్యలో ఉన్నావని. ఆ స్వామిని కాపాడమని భయంతో వేడుకుంటున్నావు కదా, అదేమిటో చెప్పమ్మా. సమస్య సృష్టించిన స్వామి పరిష్కారం కూడా చూపిస్తాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వర అని నిర్మలమైన మనస్సుతో వేడుకున్న వాళ్ళకి ఆ కరుణాహృదయుడు తప్పకుండా దారి చూపిస్తాడమ్మా. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. కొన్ని విషయాలు చెప్పుకునేవి కాదు పూజారి గారు, కానీ జరుగుతున్నది మాత్రం మీతో చెప్తాను. పరిష్కారం ఉంటే చెప్పండి. మా అన్నయ్యకి ప్రమాదం పొంచి ఉంది. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు చూశాను. అన్నయ్యకేదో అయినట్టు నాకు పీడకల కూడా వచ్చింది. తన భార్య గర్భవతి. ఇప్పుడు తనకి జరుగుతున్న పరిణామాలని అన్నయ్య తన భార్యతో పంచుకోలేడు. తనకి వారసుని ఇవ్వబోతున్న ఇళ్ళని బాధ పెట్టలేడు. కానీ వాళ్ళని అలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి. ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. ఇలాంటి సమయంలో నాకు ఆ దేవుడు తప్ప ఇంకెవరూ దిక్కులేరు. అందుకే మార్గాన్ని చూపించమని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. గరళాన్ని కంఠంలో దాచుకుని ప్రపంచాన్ని రక్షిస్తున్న పరమేశ్వరుడు నీకు కూడా రక్షణ కల్పిస్తాడమ్మా. చేతులతోని ఎలాంటి సమస్యనైనా అడ్డువేసి సమస్య నుంచి గట్టెక్కించగల ఒకే ఒక్క భగవంతుడు కార్తవీర్యార్జునుడు. ఆయన పూజావ్రతం నువ్వు చేశావంటే ఆ సహస్ర చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడు
తప్పకుండా మీ అన్నయ్యని కాపాడతాడు. తనకి ఎలాంటి సమస్య రాదు, ఎలాంటి ప్రమాదము ఉండదు. నువ్వు ఆ వ్రతము, ఆ స్వామికి హోమం చెయ్యమ్మా, తప్పకుండా రక్షణ కల్పిస్తాడు. నా మాట ఆ భగవంతుడు విన్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని పంపించాడు. తప్పకుండా కార్తీక వీర్యార్జునుడి వ్రతం చేస్తాను. హోమం కూడా చేద్దాము. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. తప్పకుండా చేస్తానమ్మా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది రక్త సంబంధీకులు మాత్రమే చెయ్యాలి. అన్నయ్య అంటున్నావు, మీరిద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళయి ఉండాలి. ఎందుకంటే నువ్వు చేసే ఈ హోమంలో మంత్రబలం కంకణంలో ఉంటుంది. అది నీ చేత్తో అతని చేతి కట్టినప్పుడే ఆ శక్తి తన్ని కాపాడుతుంది. రక్త సంబంధీకులకు మాత్రమే ఒకరి గురించి ఇంకొకరు చేసే అవకాశం ఉంటుంది. పరాయి వాళ్లకి ఇది వర్తించదు. తను నాకు సొంత అన్నయ్య. మా ఇద్దరి రక్తం ఒకటే. అందుకే తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చేస్తాను. శుభం. ఇంకే ఒకే రక్తం అంటున్నావు కాబట్టి ఆ వ్రతాన్ని నువ్వు చెయ్యమ్మా. ఆ హోమ మహిమ, ఆ దీక్షా కంకణం నీ చేత్తో నువ్వే మీ అన్నయ్య కట్టు. ఆ ప్రసాదాన్ని నీ చేత్తో నువ్వే వడ్డించు. ఆయన తింటే ఆ కార్తవీర్యార్జునుడే మీ అన్నయ్యని కంటికి రెప్పలా కాపాడుతాడు. థ్యాంక్ యూ స్వామి. మంచిదమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమా? అవునన్నయ్య, తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నేను నిన్ను కాపాడుకోవాలి. ఏంటమ్మా అసలు నువ్వెందుకింత భయపడుతున్నావు? ఇప్పుడు నాకేం కాలేదు కదా. అనవసరంగా నువ్వు దీని గురించి ఆలోచించకు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో? ఎలా వదిలేయమంటావన్నయ్య? నువ్వు చాందిని గురించి ఆలోచిస్తున్నావు. నీ భార్య బాధపడకూడదని నువ్వింత పెద్ద నిజాన్ని కూడా తన దగ్గర దాచావు. అలాంటిది నీ వాళ్ళ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. నువ్వు నా రక్తానివి కదన్నయ్య. మనిద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నీకేదైనా జరుగుతుందంటే నాకెంత భయంగా ఉంటుంది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే అన్నయ్య, దయచేసి ఒప్పుకో. పర్వాలేదు భాను, మీ అన్నయ్య మీద నీకు చాలా ప్రేముంది. కానీ ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా అసలు ఏదో జరిగినట్టు ఎందుకంత భయపడుతున్నావు? చెప్పాను కదా నాకేం జరగదని, నాకేమీ కాలేదు అని. అయినా నువ్వెందుకు వినిపించుకోవడం లేదు అసలు? నీకేం జరగకూడదు. అయినా ఏంటన్నయ్యా, నువ్వు నిజాన్ని అందరి దగ్గర దాచినంత మాత్రాన ఏం జరగదని కాదు కదా. కారుకి యాక్సిడెంట్ జరిగింది కదా. అదృష్టం బాగుంది కాబట్టి నీకేం కాలేదు. కానీ అది తలుచుకుంటుంటే నాకు వెన్నులో వణుకొస్తుంది. నువ్వు ఈ విషయాన్ని ఇంట్లోనూ దాచావు, నీ మనసులోనూ దాచుకున్నావు. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. యాక్సిడెంట్ సంగతి బయటకు చెప్పలేకపోయినా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. యాక్సిడెంట్ జరిగిందా? మరి అంత పెద్ద విషయాన్ని పార్థు దాచాడా? పార్థు, ఇది చాలు నాకు. ఏ అవకాశం దొరుకుతుందా అనుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ భాను.